మామూలు పసుపు పండిస్తే ఎంత వస్తుందండి? ఎకరానికి గట్టిగా వస్తే 30-40 లేకపోతే 1,00,000 10 లక్షలు ఆదాయం తీసే పసుపు రకం ఒకటి ఉందని రీసెంట్గా ఒక రైతు గురించి తెలిసిందండి. ఆ రైతు అబద్ధం చెప్తున్నాడో ఏమో డౌట్ వచ్చి అగ్రికల్చర్ ఆఫీసర్ని కూడా అడిగితే ఆయన కూడా నిజమే చెప్పాడండి. నల్ల పసుపు అనేది ఒకటి ఉందండి. జనరల్గా పసుపుకి ఎందుకంత డిమాండ్ వరల్డ్ వైడ్ అంటే మీకు తెలుసు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇక మన లివర్ దగ్గర నుంచి స్కిన్ దగ్గర నుంచి అన్నిటినీ ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి పసుపుని మనం విరివిరిగా వాడతామండి. మనం రోజువారీ వాడే ఆహారంలో ఉన్న రకరకాల దరిద్రాలను పోగొట్టడంలో పసుపుది నెంబర్ 1 పొజిషన్. మరి నల్ల పసుపు అనేది ఒకటి ఉందని, అది ఆకుల దగ్గర నుంచి, ఆకులు కూడా కిలో 500కు కొంటారని చాలా తక్కువ మందికి తెలుసు. మరి ఆ రైతుకి తెలిసిన విషయం మీకు కూడా తెలియచేస్తున్నాను. అన్ని క్లైమాటిక్ కండిషన్స్లో సూట్ అవ్వకపోవచ్చు. 30 నుంచి 40 టెంపరేచర్ మధ్య ఉండాలి. సాయిల్ టెస్ట్ చేయించుకోవాలి. ముందే చెప్తున్నాను, ఆ సాయిల్ టెస్ట్ చేయించుకొని దీనికి ఓకే అనుకుంటే ఎకరానికి మరి 2-2.5 లక్షలు అయితే ముందు ఖర్చు అవుతుందండి. ఎందుకు? ఆ విత్తనాలు కొనుగోలు చేయడం దగ్గర నుంచి మిగిలిన ఖర్చులన్నీ ఉంటాయి కదా, దున్నటం దగ్గర నుంచి ఇవన్నీ కూడా. కానీ 10 లక్షలు అయితే గ్యారంటీగా వస్తోంది, అతనికి వచ్చింది అని చెప్తున్నారు. త్వరలో అలాంటి వాళ్ళతో నేను లైవ్ కూడా ప్లాన్ చేస్తాను. ఆ పొలంలో ఆ రైతుతోనే లైవ్ కూడా ప్లాన్ చేస్తానండి. ఈ నల్ల పసుపు అనేది చెప్పాను కదా, ఆకులు కూడా 500కు కొంటున్నారని, పచ్చిగా అమ్మేసిన 800 నుంచి 1000 రూపాయలు ఉందని. ఇక దీన్ని కాస్త ప్రాసెస్ చేస్తారు కదా, పసుపు ఉడకబెట్టి పొడి చేస్తారు కదండి, 2.5 నుంచి 3,000 రూపాయలు మార్కెట్లో. అంటే మన పతంజలి దగ్గర నుంచి చాలా ఆయుర్వేద స్టోర్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలే ఉన్నాయి. అన్నీ కూడా వాళ్ళు పండించుకోలేరు, రైతులు పండిస్తే కొనేవాళ్ళు ఉన్నారు. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎక్స్పోర్ట్కి అవకాశాలు కూడా ఉన్నాయి. చూద్దాం ఆ రైతులే ఏం చెప్తారు, ఎలా పండిస్తున్నారు, ఎంత వస్తుంది అనేది కూడా చూద్దామండి. సో మరి ఇలాంటి పంటలను కూడా, కొత్త పంటలను కూడా మనం పరిచయం చేసుకుందామండి. జస్ట్ వచ్చి నేనేదో చెప్పేయటమే కాకుండా తర్వాత కంటిన్యూషన్ ఆ రైతులతో కూడా మాట్లాడిస్తున్నాను. మీకు తెలుసు, కుంకుడు పండించి కోట్లు సంపాదించిన ఆయనతో మాట్లాడాను. అలాగే ఆ తర్వాత మునగాకుని ఈ మధ్య ప్రాసెస్ చేసి లక్షలు సంపాదిస్తున్న ఆయన గురించి చెప్పాను. ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అంటాం కదండి, ఆ ఫ్రూట్స్ పండించే వాళ్ళ గురించి చెప్పాను. సో నాకు పరిచయం ఉన్న ప్రతి వాళ్ళ గురించి చెప్పడం నా ఉద్దేశం. సో మరి ఈ నల్ల పసుపు అనేది ఆరోగ్యానికి అత్యంత మేలు చేస్తోంది కాబట్టి ఈ పసుపుకి డిమాండ్ ఎక్కువ ఉంది అని చెప్తున్నారండి. సో మరి ఇంత పెట్టుబడి పెట్టుకోగలను, ముందు కనీసం ట్రై చేస్తాను అంటే ఇప్పుడు ఇక్కడ కూడా పండిస్తున్నారు, మామూలు పసుపు పండిస్తున్నారు. తెలియకపోవడం వల్లేమో చూద్దాం. ఇలాంటి రైతులు, ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు రంగంలోకి దిగితే అద్భుతాలే చేయగలుగుతారు. సో వాళ్ళను కూడా కొంతవరకు పరిచయం చేసుకుందాం. బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ షేర్ చేసుకుందామండి. మరి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్లో పెట్టండి. ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా, ఆ రైతులకి షేర్ చేయండి. ఫాలో అవుతూ ఉండండి, మర్చిపోవద్దు.